మోదీకి పేరొస్తుందనే కుళ్ళుతోనే మహిళా రిజర్వేషన్ బిల్లుని విపక్షాలు వ్యతిరేకించాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దశాబ్దాలుగా మహిళలు చేస్తున్న పోరాటాన్ని మరోసారి నీరుగార్చేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె టీవీ9 తో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈరోజు వేడుకలు చేసుకోవాలనుకున్నారు. యాక్చువల్గా ఈ బిల్లు ఆమోదం పొందితే 2029 నుంచే ఈ బిల్లు మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్లు అమలవుతుంది అన్న అంశానికి సంబంధించి ఇటు ఆమోదం పొందుతుంది. దానికి అనుగుణంగానే ఎన్డీఏకి విపక్షాలంతా కూడా మద్దతు ఇస్తారు అని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ఆ విధంగా జరగలేదు. విపక్షాలు ఐక్యంగా ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అంటూ ముఖ్యంగా 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుని వ్యతిరేకిస్తూ ఈరోజు విపక్షాలన్నీ కూడా ఓటు వేయడం జరిగింది. సో ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించిన మహిళా ఎంపీలంతా కూడా పార్లమెంటులో ఆవరణలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. ఈరోజు లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు పైన ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. మ్యామ్, మీరు కూడా ఈరోజు లోక్సభలో మాట్లాడారు. ఈ బిల్లు ఆమోదం అలాగే మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందని చెప్పి విపక్షాలను అప్పీల్ చేశారు. కానీ ఈ బిల్లు వీగిపోయింది. ఏం చెప్తారు? ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లును అంటే ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా 2010 కంటే ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు యూపీఏ ప్రభుత్వం నాడు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తాము, అమలు చేస్తాము, మాకు ఎన్నికల హామీగా వారు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినారు. 2010లో బిల్లు తెచ్చిండ్రు. దాన్ని ఆ రోజు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎవరు వాళ్ళ మిత్రపక్షాలే సపోర్ట్ చేయలేదు. వాళ్ళ మిత్రపక్షాలన్నీ దాన్ని సపోర్ట్ చేయకుండా వ్యతిరేకించినాయి. సో ఆ రోజు బిల్లుని కనీసం మళ్ళీ 14 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న దాన్ని తిరిగి ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నము చేయలేదు. వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నము చేయలేదు. 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అంతవరకే 7 సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో రావడము, దాన్ని అందరూ ఆమోదం పొందకపోవడం మనం చూసినాం. ఈ రోజు కూడా మేము మహిళా రిజర్వేషన్ ఈ రోజు నుంచి అమలు చేసిన 2023లో ఆమోదం పొందిన బిల్లు ఈ రోజు నుంచి అమలు చేసినా దానికి మద్దతు ఇస్తాం. కానీ ఇది రాజ్యాంగంపై దాడి, మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్కి లింక్ పెడుతూ దీన్ని తీసుకొచ్చారు అని చెప్పి విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు 2023లో అందరూ ఎందుకు మద్దతు తెలిపారు? 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇదే సరైన సమయము, ఇది వేరే సమయాల్లో అయితే అందరి మద్దతు వస్తుందో లేదో, ఈ సమయంలో బిల్లు ప్రవేశపెట్టి దీన్ని మద్దతు తీసుకొని బిల్లుని రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో చట్టం చేయాలని ఆ రోజు 2023 సెప్టెంబర్లో ఈ బిల్లుని పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియం అనే బిల్లుని పాస్ చేయించారు. ఆ తర్వాత 2034 వరకు ఇది ఇంప్లిమెంటేషన్ కాదు అని అన్ని వర్గాలు చెప్తున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు ఇది 2029లోనే ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికే 4 దశాబ్దాల నుంచి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బిల్లు ఇంప్లిమెంటేషన్ కోసము, ఇప్పటికైనా 2029 కూడా ఇంప్లిమెంటేషన్ కాకపోతే మహిళలకు న్యాయం జరగదు అని ఒక లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున దేశ జనాభా కూడా 72తో పోల్చుకుంటే మనం లాస్ట్ డీలిమిటేషన్ ఈ రోజునే ఒక చారిత్రాత్మక రోజుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దీని గురించి మహిళల రిజర్వేషన్ రాకపోవడం మనకు చరిత్రాత్మకమైనది కావచ్చు. మహిళలకు రిజర్వేషన్ దక్కకుండా వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించినట్టున్నారు. వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వాళ్ళకి అధికారం చేతిలో ఉండదని భయం ఉందేమో, వాళ్ళ అధికారం కోల్పోతామని భయం ఉందేమో. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఈరోజు పాస్ అయితే కనుక క్రెడిట్ అంతా నరేంద్ర మోదీ గారికి పోతుంది, భారతీయ జనతా పార్టీకి పోతుంది, ఎన్డీఏ ప్రభుత్వానికి పోతుంది, మాకేం మిగులుతుంది అనేటటువంటి భయంతో వాళ్ళంతా కూడా ఒక దుష్ప్రచారాన్ని చేసిండ్రు. ఒక దుష్ప్రచారం ఏంటంటే సీట్లు పెంపు కాబట్టి దానికోసం మేము ఒప్పుకోలేదనేటటువంటి సీట్ల పెంపు ఆ రోజు 53,000 కోట్లు గతంలో ఎప్పుడైతే డీలిమిటేషన్ జరిగిందో ఆనాడు 543 సీట్లు అయినాడు. 72లో 57 కోట్ల జనాభా ఉంటే ఈరోజు 140 కోట్ల జనాభా ఉంది. ఈ 140 కోట్ల జనాభాకు సంబంధించి ప్రాతినిధ్యం అవసరమా లేదా? ఆనాటి ప్రాతినిధ్యమే ఈనాడు ఉంటే మరి ప్రజలకు అందాల్సినటువంటి అన్ని అవసరాలే కానీ ప్రజల యొక్క
ఏరియాలు మారిపోయినాయి, జనాభా పెరిగిపోయింది. దీన్ని సంఖ్య అంటే ప్రతినిధుల సంఖ్య పెంచడం వల్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున అచీవ్మెంట్ చేయగలుగుతాము, డెవలప్మెంట్ అచీవ్ చేయగలుగుతాము, ఇంకా పెద్ద ఎత్తున అన్ని రకాల అభివృద్ధి చేయగలుగుతాం ఒక లక్ష్యంతోనే, ఆలోచనతోనే సీట్ల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్ కూడా పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్ 33% ఉంది కాబట్టి ఆ 33% రిజర్వేషన్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున వస్తారు పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి. కాబట్టి 2 రకాలుగా ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యంలో ఈ యొక్క వికసిత్ భారత్ లక్ష్యంలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఈ బిల్లు వీగిపోయింది కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఈ బిల్లుని, మహిళా రిజర్వేషన్ బిల్లుని 2029లో అమలు చేసే దిశగానే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆ దిశగానే ప్రయాణం చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈ బిల్లు వీగిపోయినా సరే 2029 నుంచే ఈ బిల్లు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలయ్యే విధంగా బీజేపీ చర్యలు తీసుకుంటుంది. మహిళా వ్యతిరేకులు కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించారు అని చెప్పి డీకే అరుణ బిల్లు వీగిపోవడం పట్ల స్పందిస్తున్నారు.